స్పీకర్కు ఇంకేం ఆధారాలు కావాలట. ఎమ్మెల్యే సంజయ్ గాంధీ భవన్కు పోలేదా? జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. పార్టీ ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యేకు స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే గాంధీ భవన్కు వెళ్లి కాంగ్రెస్ మీటింగ్లో పాల్గొన్నారని, ఇది పార్టీ ఫిరాయింపునట్టు కాదా అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యేనే కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వడం ఎంత వివాదాస్పదమైందో లోకమంతా చూసిందన్నారు. ఆ విషయం స్పీకర్ దృష్టికి రాలేదా అని అన్నారు. అనంతరం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ కవితకు రిపోర్ట్ అందజేసిందట. పాపం ఈమె ఒక సైడ్ ఏమో బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉంటుంది, ఇంకొక దీంట్లోనేమో ఇక వ్యతిరేకంగా మాట్లాడు. అసలు ఈమె స్టాండ్ అనేది ఇక క్లారిటీ అర్థం కావట్లేదు. ఈయన స్టాండ్ ఎటు ఉందనేది ఈమెది అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కో రోజు ఒక్కోలా మాట్లాడుతూ ఉంది ఆమె. సంజయ్ ఇకనైనా బుద్ధిగా ఉండట. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడం కాదట. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఇకనైనా కాంగ్రెస్ కుటుంబంలో చిచ్చు పెట్టకుండా ఉండాలని హితావు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో స్పీకర్ నిర్ణయాన్ని జీవన్ రెడ్డి స్వాగతించారు. ఇకనైనా పక్క పార్టీల విషయంలో జోక్యం చేసుకోకుండా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బుద్ధిగా ఉండాలని హితావు పలికారు. కాంట్రాక్టుల ద్వారా లాభం పొందడం, పక్కింటి కన్నం వేయడం, బిల్లుల కోసం తాపత్రయపడడం ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ నిలదీసిరారు.